3 టైమ్స్ నమస్కారం చెప్తున్నాం సరేనా? అందరూ నిటారుగా కూర్చోండి, గట్టిగా శ్వాస తీసుకోవాలి. కళ్ళు మూసుకోండి. ఈ ముద్ర చిన్న ముద్ర కళ్ళు మూసుకోండి. భగవంతుని 9 పేర్లు తీసుకోండి. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం నమో శివాయ. ఓం నమః శివాయ. ఓం దుర్గాదేవే నమః. ఓం దుర్గాదేవే నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఓం గురు సూర్యాయ నమః. ఓం గురు సూర్యాయ నమః. ఓం కులదేవతాయ నమః. ఓం కులదేవతాయ నమః. ఇప్పుడు 13 సార్లు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఇప్పుడు మనం ఒక సంకల్పం తీసుకున్నాం. భగవంతునిపై మాకు విశ్వాసం ఉంది. ఆయన హిందూ దేశాన్ని ప్రసాదించాడు. హిందూ దేశాన్ని నిర్మించాడు. హిందూ సమాజాన్ని స్థాపించాడు. స్టెప్ బై స్టెప్. హిందూ ధర్మం, హిందూ దేశం, హిందూ సమాజం గొప్పవి, దివ్యమైనవి, సృష్టి ఆరంభం నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా హిందువులే ఉన్నారు. కానీ ఇప్పుడు అంతగా లేదు. భారతదేశంలో కూడా హిందువులు ప్రమాదంలో ఉన్నారు. నేను శరీరం, మనస్సు, ధనం ద్వారా జీవితాంతం హిందువుల కోసం సేవ చేస్తానని సంకల్పం చేస్తున్నాను. శ్రీ గురు చరణ సరోజ నిజమనముపురసుధారి వరనౌరఘువర విమల జసు జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జ్ఞానికే సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేవ మోहि हरहु कलेश विकार
निवार सुमति के संगी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मोद जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर काम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति की बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस्र बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहीसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए आज पल दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लीलो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका में मुनाई जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहो को डरना आपन तेज समारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है कर सिद्ध जगत उजियारा साध संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय మండే రోజు ఏమన్నా మనకి దివాళీ ఉందా ఎందుకు జరుపుకుంటాం తెలుసా అలా అడిగితే చెప్పాలిగా తెలుసుకున్నామా ఎవరికైనా తెలుసా దివాళీ ఎందుకు జరుపుకుంటాము ఇంకా కొన్ని పాయింట్స్ ఎవరైనా రాముడు అయోధ్యకు వచ్చినందుకు దివాళీ జరుపుకుంటామంట ఇంకా ఎవరైనా తెలుసా ఏం తెలిసినా సరే చెప్పండి నేను చెప్తా మళ్ళీ
తెలియదా? వాళ్ళు తెలుసుకోవాలిగా. ఎవరైనా అడుగుతారు దివాళీ ఎందుకు జరుపుకుంటారంటే చెప్పాలిగా. సరేనా? నేను చెప్తా వినండి. ఎవరు అడిగినా ఈ విషయాలు చెప్పాలి. దివాళీ జరుపుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని స్టార్టింగ్ నుంచి చూద్దాం. మనకి పాల సముద్రం అని ఉంటుంది. అందులో రాక్షసులు దేవతలు కలిసి ఒక కొండని పెట్టి పాము, పెద్ద పాముతోని కొండని చీల్తుంటారు. అందులోకి గెలిచి అప్పుడు అమృతం కోసం కొట్లాడతారు. అందులో అమృతం కాకుండా కొన్ని బయటకు కూడా వచ్చినాయి. అందులో ధన్వంతరి మహర్షి అని ఒక ఆయన పుట్టినమాట. ఆయన పుట్టినది దివాళీ కన్నా 2 రోజుల ముందు, అంటే ఈరోజు త్రయోదశి నాడు. అందుకనే ఈరోజు ధన్తేరస్ అని జరుపుకుంటారు. విన్నారా ధన్తేరస్ అని? ధన్తేరస్ అంటే ఏం చేస్తారు? ఆ రోజు బంగారము, వెండి ఏదో ఒకటి కొనుక్కొని పూజ లక్ష్మమ్మ పూజ చేసి వస్తువులు కొనుక్కొని వస్తారు ఇంటికి. యాక్చువల్గా ధన్వంతరి మహర్షి ఏంటంటే ఆయుర్వేదం గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, డాక్టర్ అనుకోండి. అప్పట్లో అయినా పెద్ద డాక్టర్, ఆయుర్వేదం డాక్టర్. అయినా ఏ రోగాలు ఉన్నా సరే ఆయన ఆ రోగాలు నయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజు కాబట్టి ఇది ధన్తేరస్ అని జరుపుకుంటారు. మీరు ఒక సినిమా చూసిండొచ్చు, బింబిసారా చూసిరా? అందులో ధన్వంతరి గ్రంథం అని ఉంటుంది. ఆ బుక్ కోసం అందులో కూడా ఆయుర్వేదం గురించి రాసి ఉంటుంది. అలాంటి మహర్షి పుట్టినరోజు కాబట్టి అది ధన్వంతరి మహర్షి పుట్టినరోజు కాబట్టి ధన్తేరస్ చేసుకుంటారు. ఇంకోటి ధన్తేరస్ రోజు బంగారము ఇవన్నీ తెచ్చుకోవాలని కాదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే మన ఆరోగ్యమే అసలైన ధనం. మన హెల్త్ బాగుంటే అదే పెద్ద ధనం కాబట్టి అది ధన్తేరస్ అని అట్లా జరుపుకుంటారు. రాను కాలంలో ఇప్పుడు బంగారము అవి వెండి తెచ్చుకుంటున్నారు. అర్థమైందా? ఇదొక స్టోరీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి నెక్స్ట్ రేపు ఏముంది? సండే. దివాళీ కన్నా ముందు వచ్చేది నరక చతుర్దశి అంటారు. ఏం చతుర్దశి? దాని స్టోరీ ఏంటంటే పూర్వం పాతకాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉంటుండే. ఆయన ఏంటంటే దేవతలకి మనుషులకి మొత్తం ఆటంకం వరాలు పొంది ఇబ్బంది పెడతాడు. ఆయనకి ఎలాంటి వరం అంటే ఒక స్త్రీ చేతనే, అంటే ఒక ఉమెన్ చేతిలోనే నేను చనిపోతా అని వరం ఉంది. ఎవరు చంపినా చనిపోడు. అయితే ఆయన మొత్తం రాక్షసుడు ఏం చేస్తాడు? అందరిని సతాయిస్తాడుగా. దేవతలను సతాయించాడు, ఇక్కడ కింద భూమి మీద ఉన్న ప్రజలను కూడా సతాయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తెలుసుగా, శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి సత్యభామతోని నరకాసురుడు అనే రాక్షసుడిని చంపిస్తాడు. అప్పుడు ఆయన చనిపోతాడు. అది రేపటి రోజు నరక చతుర్దశి అంటారు. అది రేపు నరక చతుర్దశి. ఆయన నరకాసురుని చంపి ఇంటికి వచ్చే రిటర్న్ తన రాజ్యానికి వస్తూ ఉంటాడు కదా. అప్పుడు ప్రజలందరూ మంచి చెడుపై విజయం సాధించినందుకు దీపాలు వెలిగిస్తారు అనమాట. అందుకనే ఆ రోజు నెక్స్ట్ డే అంటే మండే రోజు వచ్చిందనమాట. అందుకనే దీపావళి జరుపుకుంటాం. అర్థమైందా? ఇదొక స్టోరీ. ఇంకోటి రామాయణం. రాముడు తెలుసు, శ్రీరాముడు లంక పోయి రావణాసురుని చంపి ఇంటికి వస్తుంటాడు. సీతమ్మని తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ 15 డేస్ అవుతుంది ఇంటికి రానికే. అప్పుడు అయోధ్య ప్రజలు ఏం చేస్తారంటే మన రాజు మన ఇంటికి రిటర్న్ వస్తుంది, మన ఊరికి ఇప్పుడు మంచిగా అవుతుంది అని దీపాలు వెలిగించి వెల్కమ్ చెప్పారు శ్రీరామునికి. అందుకనే అది కూడా దీపావళి ఆ సందర్భంగా కూడా మనము జరుపుకుంటాం. అంటే అధర్మంపై ధర్మం గెలిచిన రోజులు కాబట్టి ఇట్లా దీపాలు వెలిగించి దీపావళి అనే పండుగ అనేది జరుపుకుంటాం. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ రీజన్లో చూసామంటే ఇప్పుడు వచ్చేది ఏంటి, ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్స్ ఎట్లుంటాయంటే చీకటిగా తొందర అవుతుంది. చూస్తారా? సమ్మర్ ఎట్లుంటుంది, 7 అయినా సరే బయట వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు చీకటి తొందర అవుతుంది. అందుకనే ఈ దినాలలో దీపావళి అనేది ఇట్లా కూడా పుట్టుకొచ్చింది. అర్థమైందా? 2 days తర్వాత గోవర్ధన పూజ అని కూడా చేస్తారు. గోవర్ధన పర్వతం విన్నారా పేరు కూడా? శ్రీకృష్ణుడు కొండని చిట్కనేలతో ఎత్తిండు. అది కూడా దివాళీ తర్వాతనే వాళ్ళకి ఇంద్రుడి నుంచి ప్రజలని ఆ గోవులని ఆ ఊరిని కాపాడిన రోజు కూడా దివాళీకి 2 days తర్వాతనే. అప్పుడు కూడా గోవర్ధన పూజ అనేది నార్త్ సైడ్ గోవర్ధన పూజ చేస్తారనమాట. మనకు అర్థమైందా? ఇది కూడా దివాళీ తర్వాతనే చేస్తారు, 2 days తర్వాత. దాన్ని కూడా
మనకి తర్వాత గోవర్ధన పూజ తర్వాత గోవర్ధన పూజ 2 రోజుల తర్వాత గోవర్ధన పూజ అయిన తర్వాత నార్త్ సైడ్ బాయ్ దూజ్ అని సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళది బాయ్ దూజ్ అని జరుపుకుంటారు. ఏంటంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో అక్క చేతితోనే వండినవి తింటారు అనమాట. అది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లా చేసుకుంటే ఏంటంటే యమధర్మరాజు వాళ్ళకి వరం ఇస్తారు. ఎవరైతే వాళ్ళ చెల్లె చేతిలో కానీ అక్క చేతిలో కానీ అన్నం వండిన తర్వాత తింటారో ఆ దివాళీ తర్వాత రోజు 4 days తర్వాత వాళ్ళకి మరణం అనేది తొందరగా రాదన్నట్టు ఒక ఆశీర్వాదం అనమాట. అపమృత్యు దోషాలు పోతాయి. మృత్యు దోషాలు కొన్ని పోతాయని ఒక స్టోరీ ఉంది మనకి. అంటే ఏ పండుగలైనా కానీ మన సంస్కృతిలో ఉన్నటువంటి పండుగలు ఏమున్నా కానీ ప్రతిదానికి అనేది ఒక నీతి అనేది ఉంది. అంటే మన పెద్దలకి ఈ పండుగలు పెట్టలేరు. పండుగలు అంటే మన జీవన ఉపాధికి కదా కలుగుతుంది. పండుగల ద్వారా ఒకరికొకరు సహకారం దొరుకుతుంది. దాంతోపాటు దాంట్లో ఒక నీతి అంటే ఇప్పుడు అన్న చెప్పినట్లు భాయిదూజ్ అన్న విషయం సందర్భం ఏదైతే ఉంది కదా, చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచి అన్నలది భోజనం పెట్టి అన్నలు దీర్ఘాయుష్మంతులు ఉండాలి, అల్పాయులో వాళ్ళు మృత్యు చెందొద్దు అని చెప్పేసి కోరుకోవడము. దాంతోపాటు అన్నకు కూడా బాధ్యత ఉంటుంది చెల్లెల పట్ల. అన్నకు కూడా బాధ్యత ఉంటుంది చెల్లెల పట్ల. జీవితాంతం ఆమెను రక్షిస్తా, ఆమెకి ఏదైనా కష్టం వస్తే నిలబడతా అని చెప్పేసి అంటే కుటుంబ వ్యవస్థకి అంటే ప్రేమతో ఉండడం, కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండడానికి అని చెప్పేసి ప్రతీక భాయిదూజ్. అంటే మనము తెలుగు వాళ్ళం కొంచెం తక్కువ దాని విషయం తెలియదు మనకి, కానీ ఉత్తర భారతంలో అందరూ దాన్ని బాగా ఘనంగా చేసుకుంటారు. తర్వాత ఇంకో చిన్న విషయం అంటే మీకు చెప్పాలి తెలియాలని చెప్పి చెప్తున్నాను. రీసెంట్గా రాంపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది మేడ్చల్ డిస్టిక్లో. న్యూస్ చూసి రాదా? ఏం చూసారు న్యూస్? చూడలే? హనుమంతుడి చెయ్యి ఈరగొట్టేసిర్రు. చూసిరా కదా? అది ఎందువల్ల జరుగుతున్నాయి అట్లాంటి ఘటనలు? ఈ 2 సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుళ్ళ జరిగింది. తర్వాత మన రక్షాపురంలో అమ్మవారి గుడి ధ్వంసం చేసిర్రు. నిన్నగాక మొన్న అమ్మవారి ఊరేగింపులో అక్బర్బాగ్ మలక్పేటలో అమ్మవారి పైన గుడ్లు విసరడము తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ హనుమంతుడి పైన కావడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం అందరం ఐక్యమత్యంతో లేము కాబట్టి. మనం ఐక్యమత్యంతో లేము కాబట్టి అసుర జాతి ఏదైతే ఉంది కదా, ఆ కాలంలో అసురులు ఉన్నారు, ఈ కాలంలో ఇట కలియుగంలో ఇట అసురులు ఉన్నారు. రాక్షసులు అంటాం కదా అసురులని, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇటు ఉన్నారు. కాబట్టి మనం ఐక్యమత్యంతో లేము కాబట్టి మన దేవుళ్ళ పైన దేవతల పైన దాడులు జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? గుడ్ అక్క చెప్పినట్లు మనం అందరం ఐక్యమత్యంతో ఉండాలి. ఐక్యమత్యంతో ఉంటే మన చూసి భయపడతారు కదా. భయపడరా? మనం ఐక్యమత్యంతో లేకపోతే ఏం చేస్తారు? ఒక్కొక్కరిని తీసుకొస్తారు, కొడతారు. అంతే అవుతుంది కదా. ఇలా కాశ్మీర్ పరిస్థితి అదే ఉంది, బెంగాల్ పరిస్థితి అదే ఉంది. ఇవాళ మన భాగ్యం ఏదన్నా ఎందుకు భయపడుతున్నాము? మనం ఒంటరిగా ఉన్నాం కాబట్టి భయపడుతున్నాం. అదే నీకు ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నారనుకో, నువ్వు భయపడతావా? అంటావు, నిన్ను ఎవరైనా ఏమంటే అంటావా? అయితే మన చిన్న కుటుంబం ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరితో మనం ఐక్యమత్యంతో ప్రేమభావంతో ఉండాలి. సరేనా? అప్పుడే మనకు ధైర్యం ఉంటుంది. అర్థమైనా? దివాళీ పండుగ ఎందుకు చేసుకుంటాం చెప్పండి. ఇప్పుడు కొన్ని ఇప్పుడే చెప్పిన దీపాలు వెలిగించి వెల్కమ్ చెప్తారు. ఇంకోటి శ్రీకృష్ణుని చెప్పిన నరకాసుని చంపి ఆయన రాజ్యానికి వస్తుంటే వాళ్ళ ప్రజలు కూడా దీపాలు వెలిగించి వెల్కమ్ చెప్తారు. అంటే చెడుపై మంచి గెలిచి విజయం సాధించారు కాబట్టి అట్లా వెల్కమ్ చేస్తారు. ఇంకోటి ధన్వంతరి మహర్షి చెప్పినాగా ఆరోగ్యం. ఈరోజు ధన్తేరస్ అంటే మన ఆరోగ్యమే మనకి అసలైన ధనం. అర్థమైందా? అదే మనకి అసలైన ధనం కాబట్టి ధన్తేరస్ ఆ విధంగా మన ఆరోగ్యం బాగుండాలని లక్ష్మీ పూజ చేసి జరుపుకుంటాం.
అర్థమైందా? ఎవరైనా అడిగితే చెప్పాలి. ధన్తేరస్ ఎందుకు చేసుకుంటాము, నరక చతుర్దశి ఎంత ఏంది, ఆ రోజు ఏమైంది, నరకాసుని శ్రీకృష్ణుడు చంపి సత్యభామతో కలిసి చంపిన రోజు కాబట్టి నరక చతుర్దశి. దాని నెక్స్ట్ డే దాని రాజ్యానికి రిటర్న్ వస్తాడు కాబట్టి దీపాలతో వెలిగించి వెల్కమ్ చెప్పారు కాబట్టి దీపావళి జరుపుకుంటాం. ఇంకోటి రాముడు కూడా అయోధ్యకు వచ్చిన రోజు కూడా దీపాలు వెలిగించి వెల్కమ్ చెప్పారు కాబట్టి అది కూడా దీపావళి అని చెప్తాం. అర్థమైందా? దీపావళి ఈ రీజన్స్ కి మనము దీపావళి జరుపుకుంటాం. ఎవరు అడిగినా చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. మన పండుగలు ఎందుకు జరుపుకుంటామో మనం తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి. నీకేం తెలియదు, నీకు దేవుళ్ళు ఎందుకు నీకు అని అంటారు. ఇలాంటి హనుమంతుడిని విగ్రహం కూల్చడం కానీ, అమ్మవారి మీద గుడ్లు కొట్టడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మనము గట్టిగా తయారు కావాలి. అర్థమైందా? ప్రతి పండుగకి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే నేను కానీ అన్నాలు వాళ్ళు కానీ ఇలాంటి స్టోరీలు మీకు చెప్తారు అనమాట. ఇంతకుముందు తెలియదు కదా దీపావళి ఎందుకు జరుపుకుంటామో, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అట్లా ఇక్కడనే కాదు, మన పెద్దవాళ్ళని కూడా అడగాలి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామని అడగాలి. లేకపోతే ఇక్కడ ఏ గుడికి వెళ్ళినా సరే పంతులకు అడగాలి, చెప్తారు. పంతులు వాళ్ళు కూడా చెప్తారు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామని. స్టోరీస్ ఉంటాయి, తెలుసుకోవాలి. మన హిస్టరీ మనం తెలుసుకోవాలి. లేకపోతే పక్కనైనా ఎక్కిరిస్తాడు, దివాళి ఎందుకు జరుపుకుంటాం నీకు తెలియదు అని ఎక్కిరిస్తాడు. ఎక్కిరియాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రతి పండుగ గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఏ పండుగ వచ్చినా ఎందుకు జరుపుకుంటామని ఇట్లా క్వశ్చన్లు అడగాలి. సరేనా? లేకపోతే తెలియకపోతే పంతులు కాడండి, ఏదైనా దగ్గరలో ఉన్న గుడిలా చెప్తారు. చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. పండుగల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయాలు ఇంటికి పోయి మీ అమ్మ నాన్నకి చెప్పాలి. ఏమని? హనుమాన్ చాలీసా కేంద్రానికి వెళ్తే మాకు ఇట్లాంటి మంచి విషయాలు చెప్పారు అని చెప్పేసి. సరేనా?